నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి. పండుగల టైంలో చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అండి. రుచి కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి 1 కప్పు వరకు బియ్యం తీసుకోవాలి. అలాగే స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు పెసరపప్పు తీసుకొని వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి మాడకుండా. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత బియ్యంతో పాటు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా 2-3 వంపులు పెట్టిన తర్వాత దీంట్లో ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్పు బియ్యము 1/2 కప్పు పెసరపప్పుకు గాను 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. మీకు చక్కెర పొంగల్ అనేది కొంచెం మెత్తగా రావాలంటే మాత్రం మరొక 1/2 కప్పు వరకు నీళ్ళని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. నేను తీసుకున్న వాటర్కి ఈ విధంగా పొడి పొడిగా వచ్చింది. ఈ అన్నాన్ని ఒకసారి ఇలా కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు చక్కెరని తీసుకోవాలి. మీరు ఈ చక్కెరకి బదులుగా మొత్తం బెల్లాన్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వరకు వాటర్ని పోసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. మనకి పాకం ఏమీ రావక్కర్లేదండి, కొద్దిగా స్టిక్కీగా తగిలితే సరిపోతుంది. ఇలా చూసినప్పుడు మనకి కొంచెం స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని అంతా తీసుకొని మనం ఉడికించిన అన్నంలో పోసుకోవాలి. ఒకసారి ఈ బెల్లం వాటర్ అంతా అన్నంలో కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలి. ఈ బెల్లం వాటర్లో అన్నం కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఉడికిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు వేరొక స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. దాంట్లోకి సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఈ మూడింటిని కూడా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని తీసి ఉడికించిన అన్నంలో వేసుకోవాలి. తర్వాత 1 చెంచా వరకు యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని కూడా ఇప్పుడు అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చక్కెర పొంగలి చాలా టేస్టీగా రెడీ అయింది. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2-3 చెంచాల వరకు నెయ్యిని వేసుకోవాలి. మళ్ళీ ఈ చక్కెర పొంగలి టేస్ట్ అంతా నెయ్యితోనే ఉంటుందండి. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులోకి. నెయ్యి వేసుకుంటేనే చక్కెర పొంగలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేనండి, చక్కెర పొంగలి చాలా ఈజీగా తక్కువ టైంలో చాలా రుచిగా చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.